తెలంగాణ సమాజం ఆనాడు కేసీఆర్ యొక్క పరిపాలనలో స్వేచ్ఛా వాయువులు పీల్చుకుందామంటే కూడా భయానక పరిస్థితులు, బిక్కుబిక్కు ప్రతిక్షణాన్ని గడిపేటువంటి ఆ రోజుల్లో తెలంగాణ సమాజానికి, ముఖ్యంగా యువతకు ప్రశ్నించేటువంటి విధానాన్ని నేర్పినటువంటి ప్రశ్నించే గొంతుక తీన్మార్ మల్లన్న. రాజకీయ పార్టీలకు ధీటుగా, రాజకీయ పార్టీల నాయకులకు ధీటుగా, వెనుక ఏ బ్యాక్గ్రౌండ్ లేకున్నా, ఆర్థిక అంగ బలము లేకున్నా ఆనాడు ప్రతిపక్ష పార్టీల నాయకులతో సమానంగా కేసీఆర్ యొక్క పరిపాలన మీద, కేసీఆర్ సర్కారు చేస్తున్నటువంటి అవినీతి అక్రమాల మీద అలుపెరగని పోరాటం చేసిన నికార్సైన ఉద్యమకారుడు తీన్మార్ మల్లన్న. అలాంటి తీన్మార్ మల్లన్న వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడతా ఉన్నాడు. తెలంగాణ సమాజమా, మీరంతా ఆలోచన చేయండి. ముఖ్యంగా 3 జిల్లాల యువకులారా, పట్టభద్రులారా ఆలోచించి తీన్మార్ మల్లన్న గారిని ఆశీర్వదించండి. దాదాపుగా 100కు పైగా కేసులు ఆనాటి కేసీఆర్ సర్కారు మీద, తన మీద మోపబడినప్పటికీ, అనేక సార్లు జైలు నిర్బంధాలకు గురి చేసినప్పటికీ అదరకుండా, బెదరకుండా, వెనుకడుగు వేయకుండా నిక్కచ్చిగా నిలబడి కొట్లాడినటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న. అలాంటి బీసీ బిడ్డను, ప్రశ్నించే గొంతుకను కాపాడుకుందాం. 2వ నంబర్ మీద మొదటి ప్రాధాన్యత ఓటును వేసి భారీ మెజార్టీతో పట్టభద్రుల ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్నను గెలిపించి శాసన మండలిలో అడుగు పెట్టే విధంగా మనందరము కంకణబద్దులై పనిచేద్దామనే మాట మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా.